పహల్గామ్లో జరిగినటువంటి దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు ఎల్ఓసి వద్ద భీకరమైనటువంటి కాల్పులు కూడా జరిగాయి. కానీ 2 రోజుల నుంచి అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ కాల్పులకు కూడా ఉల్లంఘనకు పాల్పడినటువంటి సందర్భం నెలకొంది. ముఖ్యంగా పాక్ సంబంధించినటువంటి సైన్యం ఒక్కసారిగా సరిహద్దు ప్రాంతానికి చేరుకోవడం, అక్కడ భారత్ సైనికులపై కూడా దాడి చేసినటువంటి సంఘటనలు నెలకొన్నాయి. కాబట్టి వెంటనే భారత్ సైన్యం కూడా దానికి ధీటుగా తిప్పి కొట్టేందుకు కూడా ఫైరింగ్ కూడా చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. ఒకసారి మీకు పూర్తి స్థాయిలో డేటా ద్వారా మీకు మ్యాప్ ద్వారా మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఒకసారి ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇదంతా కూడా ఈ ప్రాంతం మీకు రెడ్ మార్క్ ఏదవుతుందో ఇది అంతర్జాతీయ బార్డర్. ఇది ఈ అంతర్జాతీయ బార్డర్ ఒకసారి మనం చూడవచ్చు. ఇది పూర్తి స్థాయిలో పాక్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ బార్డర్. ఇది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు. ఇది ఎల్ఓసి, ఇది శ్రీనగర్ నుంచి కూడా ఈ ఎల్ఓసి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే 2 దేశాలకు సరిహద్దులో ఉన్నటువంటి ఆ లైన్. అంటే అక్కడ ఒక కంచెన్ నిర్వహిస్తారు 2 సరిహద్దుల మధ్య. అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి పయోక కూడా ఉంటుంది, ఇటు ఎల్ఓసి కూడా ఉంటుంది. కాబట్టి 2 సరిహద్దుల్లో దాదాపు వారం నుంచి కూడా ఒకరిపై ఒకరు కాల్పులు కూడా జరుపుతున్నటువంటి సందర్భం కూడా నెలకొని. కానీ నిన్నటి నుంచి ఈ అంతర్జాతీయ సరిహద్దులో ఏదైతే ఉందో ఇది జమ్మూ కాశ్మీర్కి ఆనుకున్నటువంటి ఈ అంతర్జాతీయ సరిహద్దు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కాల్పుల ఉల్లంఘన కూడా పాక్ పాల్పడినటువంటి సందర్భం నెలకొంది. పఠాన్కోట్ ఈ ప్రాంతంతో పాటు సియాల్కోట్ ఈ ప్రాంతంలో. మరోవైపు మొన్న జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఆ మ్యాప్ కూడా చూపిస్తాను, అది ఎక్కడ జరిగిందనేది. ఇది పహల్గామ్ సంబంధించినటువంటి ప్రాంతము. ఇదంతా కూడా దట్టమైనటువంటి చెట్లు కావచ్చు, అక్కడ ఎక్కువగా మంచు కూడా ఎప్పుడు కురుస్తున్నటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి అక్కడ ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసేందుకు చాలా ఈజీగా ఉంటుంది. కానీ భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పహల్గామ్లో దాదాపు 26 మంది చనిపోవడం జరిగింది. అందులో 4 ఉగ్రవాదులు ఈ 26 మందిని కూడా వారు మట్టుపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా వారిని ఏ విధంగానే కూడా వారిని కాల్చి చంపేందుకు అనేక ఆపరేషన్స్ కూడా ఒకవైపు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నారు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఆ టీమ్స్ త్రివిధ దళాలు కూడా అనేక ప్రాంతాల్లో కూడా కూమింగ్ కూడా జరుగుతున్నాయి. అయితే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది పహల్గామ్లో మొన్న 26 మంది చనిపోయినటువంటి ప్రాంతం. ఈ పహల్గామ్ ప్రాంతం ఇది ఎక్కువగా హిల్ స్టేషన్ ఉంటుంది. అక్కడ అనేక మంది పర్యాటకులు కూడా అక్కడికి చేరుకుంటారు. అనేక మంది ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఒకసారిగా ఆ కాల్పులు కూడా జరగడం జరిగింది. రీసెంట్గా జరిగింది అతిపెద్ద బ్లాస్ట్. ఇది పుల్వామాలో జరిగినటువంటి అటాక్. దాదాపు 41 మంది జవాన్లు కూడా వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ పుల్వామా ప్రాంతం నుంచి అవంతిపుర, అనంతనాగ్ ఇదంతా కూడా ఆ ప్రాంతం. ఇటు పహల్గామ్, పుల్వామా నుంచి పహల్గామ్కి వెళ్ళేందుకు దాదాపు 71 కిలోమీటర్లు. అంటే ఈ ఉగ్రవాదులు అనేక ప్రాంతాల్లో రెక్కీలు కూడా నిర్వహించిన తర్వాతనే ఈ విధంగా దాడులు కూడా చేయడం జరుగుతుంది. ఒకవైపు ఇంటెలిజెన్స్ కూడా యాక్టివ్గా ఉంటారు. ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల స్థావరాలపై కూడా దాడులు కూడా చేసినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ మొన్న జరిగినటువంటి ఈ పహల్గామ్ సంబంధించినటువంటి ఇష్యూ చూసుకుంటే ఉగ్రవాదులు ఆల్రెడీ 2 రోజుల ముందే రెక్కీ కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తున్నాయి. దాని తర్వాత వారు ఆర్మీ సంబంధించినటువంటి యూనిఫామ్లోకి వచ్చేసి వారు ఒక్కసారిగా కాల్పులు కూడా జరిపినట్టు కూడా ఇప్పటికే ఎన్ఐఏ కూడా దర్యాప్తు కూడా చేయడం జరిగింది. అయితే ఇందులో కీలకంగా కొన్ని ఆధారాలు కూడా దొరకడం జరిగింది. ముఖ్యంగా అక్కడ రోప్వే కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు షూట్ చేసినటువంటి వీడియోల ఆధారంగా దాదాపు 160 వీడియోలను కూడా అధికారులు కూడా సేకరించారు. ఎన్ఐఏ టీం ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి వీడియోలను పరిశీలిస్తున్నారు. వీళ్ళు కేవలం 4 ఉన్నారా, వీరికి ఎవరు సాయం చేశారనే విధంగా కూడా పహల్గామ్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి కొంతమందిని విచారణ కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ పహల్గామ్ ప్రాంతం నుంచి కొంత దూరంలో ఉన్నటువంటి గుల్మర్గాతో పాటు బారాముల్లా, కుప్వారా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ ఫైరింగ్ కూడా కొనసాగుతుంది. దాదాపు 4 రోజుల నుంచి ఒకరిపై ఒకరు కాల్పులు కూడా జరుపుతున్నారు. ముఖ్యంగా మొదటిసారిగా పాక్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా భారత్ సైన్యంపై కూడా వారు కాల్పులు కూడా జరిపినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 26 మంది చనిపోయారు, దాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా దీన్ని సహించలేదు, ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. దాని తర్వాత సింధ్ నదికి సంబంధించినటువంటి ఆ ఒప్పందం కూడా
వారు పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేస్తూ అక్కడ నీళ్ళను పంపేయకుండా కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. దాని వెంటనే పాకిస్తాన్ కూడా స్పందిస్తూ భారత్ సంబంధించినటువంటి వచ్చేటువంటి విమానాలు కావచ్చు ఆ ఎయిర్వేస్ని పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నామని చెప్పేసి ఒకవైపు పాక్ కూడా ప్రకటించడం జరిగింది. అప్పటికి భారత సైన్యం కావచ్చు భారత ప్రభుత్వం ఈ విమానాలకు సంబంధించినటువంటి అంశాలపై ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ పాక్ మళ్ళీ కాల్పులకి తెగించారు కాబట్టి నిన్న సాయంత్రం భారత ప్రభుత్వం కూడా ఈ ఎయిర్వేస్ని కూడా పాక్ నుంచి వచ్చేటువంటి ఎయిర్వేస్ ఏవైతున్నాయో వాటిని కూడా నిలిపివేస్తున్నట్టు కూడా వారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నటువంటి ఔషధాలు అంటే ట్యాబ్లెట్స్ కావచ్చు మెడిసిన్స్ ఇంకా ఇతర రకాలైనటువంటి మెడిసిన్స్ ఏవైతున్నాయో అవి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఏ కంపెనీస్ వెళ్తున్నాయి దానికి సంబంధించినటువంటి వైద్యం సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఆ రిపోర్ట్ కూడా ఆల్రెడీ వీరికి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా భారత్ పాక్ మధ్య భీకరమైనటువంటి కాల్పులు కావచ్చు యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరిపించాలని చెప్పేసి చైనా చాలా స్మార్ట్గా యాక్టివ్ చేస్తున్నారు. అంటే ఒకవైపు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ భారత్కి ఇద్దరు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి చైనా ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. అంటే చైనా నిర్ణయాలు గతంలో చూసాము, గతంలో ఇతర దేశాలతోటి వారు ఉన్నటువంటి సన్నిహితం కావచ్చు చివరి మూమెంట్ వచ్చేసరికి చేతులు ఎత్తేసి మరో దేశానికి వారు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి చైనాని ఎవరు నమ్మేటువంటి ప్రయత్నాలు అయితే చేయడం ఖచ్చితంగా భారత్ కూడా దానిపై చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు ఎక్స్క్లూజివ్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బాలాకోట్ ఇది ఎల్ఓసిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో ఇప్పటికే పాక్ సైన్యం కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి భారత్లో సరిహద్దులు ఉన్నటువంటి భద్రతా బలగాలపై కూడా వారు కాల్పులు కూడా జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు వాయుసేనతో పాటు నేవీ సంబంధించినటువంటి టీమ్స్ ఇవన్నీ త్రివిధ దళాలన్నీ కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు కూడా ప్రధాని మోడీకి వివరించడము, ఒకవైపు రక్షణ శాఖ మంత్రికి వివరించి చెప్పడము, వెంటనే వారు కూడా ప్రధాని మోడీకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా వారు అనేక సందర్భాలు కూడా చర్చించడం జరిగింది. కానీ మోడీ తీసుకున్నటువంటి ఈ కీ డిసిషన్ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక యుద్ధానికి సిద్ధం కాండి, ఇదంతా కూడా ఫ్రీ హ్యాండ్ త్రివిధ దళాకే మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము దానికి ఖచ్చితంగా దాన్ని ఎస్ అని చెప్తాము, ఖచ్చితంగా గో హెడ్ అనే విధంగా ప్రధాని మోడీ కూడా త్రివిధ దళాలకి ఒక ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 24 గంటలు లేదా 48 గంటల లోపు భారత్ పాక్ సరిహద్దులో సర్జికల్ స్ట్రైక్ అని కావచ్చు లేదా భారీ ఎత్తున యుద్ధం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పాక్ చేస్తున్నటువంటి నిర్ణయాలు వారు తీసుకున్నటువంటి అంశాలు ఆల్రెడీ పాక్ సంబంధించినటువంటి మంత్రులు కూడా స్పందించారు. ఖచ్చితంగా భారత్ తమపై యుద్ధానికి సిద్ధమవుతుంది కాబట్టి ఆలోచించాలని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. కానీ ఈ ఉగ్రవాదులకి పాకిస్తాన్ సంబంధించినటువంటి వారికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మరోవైపు వారే చెప్తున్నారు. కానీ ఎందుకు ఈ ఉగ్రవాదులకి అక్కడ స్థావరం కల్పిస్తున్నారనే విధాలుగా కూడా భారత్ ప్రభుత్వం కూడా ఈ అంశాలపై కూడా వారు అనేక సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రశ్నలు కూడా ఎత్తినప్పటికీ పాక్ నుంచి ఎటువంటి సమాధానం రానట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెయిన్గా మీకు ఇంకొక విషయం ఒకటిసారి క్లారిటీ కూడా చెప్తాను. ఒకవేళ యుద్ధం జరిగితే ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు నష్టపోతారు, ఏ జిల్లాలు కావచ్చు, ఏ రాష్ట్రం నష్టపోతుంది అనేది కూడా ఇందులో మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. ఒకవేళ యుద్ధం జరిగితే ఈ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ ఈ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో జమ్మూ మెయిన్గా జమ్మూతో పాటు ఈ ఎల్ఓసి ప్రాంతాల్లో ఈ శ్రీనగర్ కూడా ఉంటుంది. ఎక్కువగా శ్రీనగర్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక భారత్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ ఎక్కువగా పంజాబ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్ పాక్ సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి వారు సంబంధించినటువంటి వారు అనుభవం కావచ్చు ఏ విధంగామైనటువంటి దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా పంజాబ్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు హర్యానాకి కొంత ఎఫెక్ట్ అవుతుంది, దాంతోపాటు ఢిల్లీకి ఇంకా కొంత ఎఫెక్ట్ అవుతున్నట్టు కూడా మనకి ఈ మ్యాప్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఆ రెండు దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధంలో అక్కడ కేవలం రోడ్డు మార్గాలు ఎక్కువగా ఉండే, ఎక్కువగా అడవి ప్రాంతం ఎక్కడ కూడా ఉండదు, కేవలం కొంత మాత్రమే ఉంటుంది. కానీ మనకి పాకిస్తాన్ మధ్య అనేక గుట్టలు ఉంటాయి, ఆ గుట్టలు దాదాపు పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా మనం చూసినట్టు ఇక్కడ నల్లమల్ల అడవులు కావచ్చు, ఇక కర్రెగుట్టలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా తిరుమల తిరుపతికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి గుట్టలు దానికంటే ఒక 10 times ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి గుట్టలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ పాక్ సంబంధించినటువంటి సైన్యం మనపై
దాడులు చేసినందుకు దిగితే మాత్రం ఖచ్చితంగా కొంత అంత ఎఫెక్ట్ అయితే ఉండేటువంటి అవకాశాలు అనేవి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేవలం ఈ సరిహద్దులో ఉన్నటువంటి రాజస్థాన్తో పాటు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు గుజరాత్లో కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో కీలకంగా ఎఫెక్ట్ అయ్యేది కేవలం పంజాబ్ మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రధాని మోడీ ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రావాలి, ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా వారిపై బుద్ధి చెప్పేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రధాని మోడీ కూడా చెప్తారు. దాంతోపాటు స్వయంగా ప్రధాని మోడీ త్రివిధ దళాలకి ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అయ్యేటువంటి విధంగానే మనకి స్పష్టంగా కనిపిస్తుంది.